అనేక పరిశ్రమలు రావాలి, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే ఈరోజు వర్క్ ఫ్రం హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్, నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను, మా తల్లిదండ్రులు ఇక్కడి నుంచి చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు. అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంచోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా. అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని, ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా కొంత డ్యామేజ్ అయింది. కూడా హామీ ఇస్తున్నా, నిన్నే ఆదేశాలు ఇచ్చా, 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా, డబ్బులు కావాలంటే ఏం చేస్తాం, కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటా ఉంటాను. దగ్గర ఫుల్ అయింది, 2-3 సార్లు ఓవర్ఫ్లో అయింది. అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా, అవి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంకొక 22 కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రెండోది అంద్రి నీవా, ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం. రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈసారి అన్ని రిజర్వాయర్లో ఈరోజు మీరు చూస్తే 91% అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా 91% అంటే దగ్గర 1000 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక 7,000 నుంచి 8,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో, కృష్ణాలో సముద్రానికి పోయినాయి. దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు. రాయిచోటి నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ.
కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థలు పడే పరిస్థితికి వచ్చాం. ఎన్ని అడుగులు, 1000 అడుగుల పైన. ఇక్కడే పుట్టా నేను, ఇక్కడే తిరిగా, మీ కష్టాలు చూశా. అందుకే నేను ఏదైనా శ్రద్ధ చేస్తాను, కానీ సాగునీటి ప్రాజెక్టులు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు అడిగాను కేంద్రాన్ని కూడా, గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. ఒకప్పుడు రోడ్లు కూడా డబ్బులు లేవు. నేషనల్ హైవేస్ మీరు చూస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయినాయి. ఎక్కడ కూడా పార్ట్ హోల్ లేకుండా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే దానికి కారణం ఆ విధానం. అదే మరిగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంపద వచ్చే అవకాశం వస్తుంది. వరదలుండవు, కరువు కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది. ఇది కేంద్రంలో లేట్ అయినా రాష్ట్రంలో నేను ఆలోచించాను. దీన్ని వీలైనంత తొందరలో గోదావరి, కృష్ణా ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు కాదు, 30 ఏళ్లుగా పనిచేశాను. ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం, ఎక్కడికక్కడ కంట్రోల్ ట్రెంచెస్ తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం. ఇంకో పక్క అడవుల్లో కూడా అడవి చుట్టూరు కంట్రోల్ ట్రెంచెస్ కొట్టి అడవిలో వచ్చే నీళ్లు అక్కడే నిలబెట్టి కింది ప్రాంతాన్ని భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు కూడా నేను చూశాను, రాయచోటి ప్రాంతం దగ్గర 9.9, 9.8 ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి. రాష్ట్రంలో 6.7%, 6.7 మీటర్లో ఉంది. నంద్యాలలో 4 మీటర్లు నీళ్లున్నాయి. ఇవన్నీ ఆలోచించి 3 మీటర్లకు తేవాలి. వర్షాకాలం రోజున వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లు నీళ్లు ఉండాలి. అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే మునుపు 8 మీటర్లను ఉండాలి. మనం వాడుకోవాల్సిన నీళ్లు 5 మీటర్లు వాడుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను. ఇంతకంటే కిందికి పోతే భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదని కూడా తీసుకొచ్చాను. కానీ మీరు మాత్రం దాన్ని కూడా వైలేట్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ